గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. బాబు వల్ల నష్టమా, జగన్ వల్ల లాభమా? ఏంటి టైటిల్ విచిత్రంగా ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే బాబు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ రెండిటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో చాలా ఆశ్చర్యకరమైన అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా ఏంటి ప్రభుత్వం కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, ఈ సింగయ్య మృతి అది ఇది అని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు ఏంటి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకురాబోతున్నారట. జిల్లా స్థాయి, తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత గ్రామ స్థాయి, ఆ తర్వాత ఇంటింటికి. ఇంతకీ ఏంటి ఆ ప్రోగ్రాం అంటే, వీళ్ళ మేనిఫెస్టోని తుంగలో తొక్కారు, ఎగ్జిక్యూట్ చేయట్లేదు. దీనివలన అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాం, నేను పలావ్ పెడతాను, ఆయన బిర్యానీ పెడతాను. పలావ్ బిర్యానీ ఫార్ములా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారిది, సేమ్ అదే మాట్లాడారు. సో ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఎంత వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏమొచ్చినాయి, ఇది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అనేది లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోయారు ప్రజలు అనేది ప్రజలకి తెలియచేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారాంశం, ఆయన యొక్క ఇంటెన్షన్. రైట్. ఇప్పుడు అసలు ప్రజలు ఏమి నిర్ణయించుకుంటున్నారు, ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు ముఖ్యం కదా. సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఒక్కరు అనరు, అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే పరిపాలన అని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం అనేది ప్రజలు మొన్న స్పష్టంగా ఏడాది క్రితం ఎన్నికల్లో ఫలితాలను బట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా బటన్ నొక్కుడు కార్యక్రమం ఇచ్చారుగా, కానీ పరిపాలన అంటే బటన్ నొక్కుడు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అనేది తెలియజేశారుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, మాట్లాడే తీరు మారనగాక మారదు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమమే బటన్ నొక్కుడు కార్యక్రమమే. సో ఇప్పుడు ప్రధానంగా ఏమంటారు, ఇదిగో ఈ పథకం ద్వారా ఇంత వస్తుంది, ఈ పథకం ద్వారా ఎంత వస్తుంది, దీనివల్ల మరి ప్రజలు ఇంత నష్టపోయారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల అన్నారు. రైట్, ఇదే మాటకు వద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా, ఈ పథకం ద్వారా ఇంత, ఈ పథకం ద్వారా ఇంత వచ్చిందని చెప్పేసి అన్నారు. మీరు కనుక గమనించినట్లయితే ఎన్నికలకు ముందు ఇదే వాలంటీర్లను ఇంటికి పంపించి, ఇదిగో మీకు ఇన్ని పథకాలు వచ్చినాయి, దీనివల్ల ఇంత లాభం, ఈ 5 ఏళ్లలో ఇన్ని లక్షలు వచ్చినాయని చూపించారు. నాకు స్వయానా ఎన్నికలకు ముందే కొంతమంది లబ్ధిదారులే డైరెక్ట్గా చెప్పారండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో పలానా ఇంత ధర పెరిగింది, ఈ ధరల పెరుగుదల వలన మేము గతంలో ఖర్చు పెట్టేదానికంటే కూడా ఇంత అదనంగా ప్రభుత్వానికి పెట్టవలసి వచ్చింది. ఉదాహరణకి కరెంటు బిల్లులు కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అలాగే ఆ ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల, ఇలా ప్రతి ఒక్కటి లెక్కేసుకుంటా పోతే, అంటే పొరుగు రాష్ట్రం కంటే కూడా మనం పెట్రోల్ ధరలు ఎక్కువగా పెట్టాము, లీటర్ పెట్రోల్ ధర ఇంత, మేము రోజుకి ఎంత ఖర్చు పెట్టాము, దానివల్ల సంవత్సరానికి ఎంత ఖర్చు అయింది, దానివలన ఇంత నష్టపోయాము అనేది క్లారిటీగా ప్రజలు ఉండి చివరికి తెలియజేశారు. ఇదిగో మీరు ఇచ్చిన పథకాలు ఇవి, మీరు వలన లబ్ధి పొందింది మేము, ఇదిగో 5 సంవత్సరాల మీద 1,80,000 ఎంతో వచ్చినాయి అంటండి. అట్లాగే వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఈ ధరల హెచ్చుదల వలన వీళ్ళు నష్టపోయింది సుమారుగా 4.5 లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి చూపించారండి. దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ప్రజల్లో ఒకప్పుడు చైతన్యం లేదు, ఆ చైతన్యం ఇప్పుడు ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖర్చు పెట్టే ప్రతి ఒక్కటి అంతందుకు మద్యానికి సంబంధించింది. క్వార్టర్ మద్యం 150 రూపాయలు ఉండేది 250 రూపాయలు అయింది. అంటే రోజుకు 100 రూపాయలు. ఒక క్వార్టర్ వాడు కనుక కన్జ్యూమ్ చేస్తే, అంటే తాగితే ఒక క్వార్టర్ రోజుకి చేస్తే, అంటే రోజుకు 100 రూపాయలు నష్టం దానివల్ల. అంటే నెలకెంత? 3,000, సంవత్సరానికి 36,000. నువ్వు పథకాల ద్వారా ఇస్తుంది ఎంత? 15,000. ఇంకా దానికంటే ఎక్స్ట్రాకి వీళ్ళు ఎంత పెట్టుకోవాలి? 21,000. అలా 5 సంవత్సరాలకి ఎంత? అవన్నీ లెక్కేశారా మరి? సో ఆ విధంగా వీళ్ళు ఎంత నష్టపోయామనేది ఒక క్లారిటీతో ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా. మీరు ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని మాట ప్రశ్నించండి, కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత లాభం వచ్చింది అని అంటే ఈ పరిపాలనలో మీరు చేసిన దాంట్లో ఎన్ని మర్చిపోయారండి? వీళ్ళు మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం తప్పలేదు. మీరు అధికారంలో ఉన్న ఎన్ని మర్చిపోయారు? మెగా డిఎస్సి అన్నారు, వేశారా? వేయలేదుగా. సిపిఎస్ రద్దు అన్నారు, చేశారా? చేయలేదుగా. రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఏంది? రాజధానికి సంబంధించిన వ్యవహారం ఏమైంది? రాజధాని గురించి ఏం చెప్పారు? మేము రాజధాని మార్చం, కావాలని విష ప్రచారం చేస్తామని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు కదా. మరి తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలలకు ఏమైంది? ఒక కమిటీ వేసేసాం, 3 రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి అన్నారు. విశాఖపట్నం ఏంటిది, ఒంగోలు, కర్నూలు, అమరావతి. వన్ ఆఫ్ ద క్యాపిటల్ అమరావతిగా ఉంటుంది. కానీ అమరావతిని మేము ఎత్తేలేదు కానీ మాటలు మళ్ళీ ఈ రకంగా చేశారు. దానివల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగింది? అసలు రాజధాని ఒక అడుగున ముందుకెళ్ళిందా? పోలవరానికి చూస్తేనే మాటలు కోటలు దాటినాయి కానీ కనీసం దాని పురోగతి ఏమైంది? ఎక్కడ చూసినా కానీ విధ్వంసాలు, అలాగే దాడులు, దాష్టికాలు. ఇక ఏ గాడికి ఎవరిని లోపలేద్దాం, ఏది పగల కొడదాం, ఏది తగల పెడతాం, ఇదేగా చేసింది. ఎవరిని బూతులు తిడదాం, మంత్రులేమో బూతులు తిడతాం, కొంచెం వాళ్ళ కింద ఉండేవాళ్ళేమో దాడులకు వెళ్ళటం. ఇది పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది అంటే ఇదిగో ఒక ఎంపీ గారిని కూడా సాక్షాత్తు అర్ధరాత్రి ఆయన బర్త్డే రోజునే తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా సెల్లో పెట్టేసి వాళ్ళని కొడతాం కాళ్ళు వాసిపోయేలాగా. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నా పట్టించుకోరు. మరలా తీరా చూస్తే డాక్టర్ ప్రభావతి సూపరింటెండెంట్ గారితో ఫేక్ రిపోర్ట్ ఇప్పించారు. ఇవన్నీ ఇప్పుడు చెల్లించుకుంటున్నారు, ఆ పాపాలన్నిటికీ కూడా మూల్యం. మరలా దీనికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు కనుక గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే ఆయన ముఖ కవళికల్లో ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ ఉందా? ఏమీ లేదు. చాలా భయంగా మాట్లాడుకుంటూ ఏం నిస్సహాయ స్థితిలో ఉన్నాము, ఇంకేముంది దాదాపుగా అరెస్ట్ అయిపోతాము అనే పరిస్థితిలో ఉన్నారని కొంతమంది సంభాషించుకుంటూ ఉన్నారు జస్ట్ కొద్దిసేపటి క్రితం ఈ వీడియో ముందు. సో ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ కవళికలో. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి, పెద్ద మనిషి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇంకొక ఆయన ఉన్నాడు ఆ పదాలు మనం వాళ్ళని లోకేష్ గారి గురించి. అప్పుడు ఆ రకంగా అంత హేళనగా మాట్లాడిన వ్యక్తి ఏది ఎన్నికలకు ముందు కూడా, ఆ సిద్ధం సభలు అప్పుడు కూడా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇదిగో ఇంత నష్టం జరుగుతుంది ప్రజలకి, అది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఇదే వైసీపీ నాయకులకు కాన్ఫిడెన్స్ లేదు మీ మీద. ఇప్పుడు అంత దాకేందుకు మీరు ఇటీవల చేసిన పర్యటనల వల్ల మీ నాయకులే పెదవిర్చుకుంటా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు ఈ రకంగా ఇట్లాంటి మాట్లాడుతున్నారు ఏంటి, రప్పరప్పాల గురించి, ఆ తెనాలి పర్యటనల గురించి, దానివల్ల పార్టీ మరింత డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే పెదవిరుస్తూ ఉంటున్నారు వెనకాల నుంచి. కొంచెం అది కూడా గమనించుకోండి. సొంత పార్టీలోనే ఏ రకంగా ఏం మాట్లాడుకుంటున్నారు, మన వ్యవహార శైలి ఎలాగుందనేది. అలా కాకుండా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టేసి అది కూడా ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్ని మాట్లాడాలి, వాళ్ళ గురించి ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడానికి కూడా పేపర్ను చూసుకుంటా పదే పేపర్ను చూసుకుంటా చెబుతున్నారు అని అంటే ఇది స్క్రిప్టెడ్. ఆ స్క్రిప్ట్ కూడా ఎవరు పంపించారో ఏంటో తెలియదు. కానీ అసలు గట్టిగా ప్రతిపక్ష నాయకుడు అంటే ఎట్లా ఉండాలా? వరుసనే టక్క ప్రతి అంశాన్ని ఇదిగో ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఈ విధంగా ఇలా చేశారు, లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయింది అని చెప్పేసి చెప్పవలసింది పోయి అది కూడా ఎత్తుక్కొని చెప్పడం అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అది నిజంగానే ఫెయిల్యూర్ అయితే మాత్రం డైరెక్ట్గానే మాట్లాడతాం. ఇప్పుడు అంతేందుకు నారా లోకేష్ గారు యువగళం యాత్ర ఈ రకంగా మాట్లాడారు ప్రతి ఒక్క అంశాన్ని. ఇంకేదైనా సరే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు పేపర్ చూసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారైనా అంతే ధారాళంగా మాట్లాడతారు. మరి అది ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిలో మిస్ అయిందో? ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకో మొత్తానికి ఈ అధికారం వచ్చినప్పటి నుంచి అదంతా మిస్ అయిపోయింది. దానివల్ల మరి ఆ స్క్రిప్ట్లకి అలవాటు పడిపోవడం వల్ల ఇట్లా జరిగిందో, లేకపోతే ఇతరత్ర ఆందోళనలు ఉండటం వల్ల ఆ ప్యానిక్నెస్లో ఇవన్నీ ఏం చేయలేకపోతున్నారో ఏంటో. కానీ మొత్తానికి అడుగడుగున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లుగా అయితే మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంత నష్టం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంత లాభం వచ్చేది అని చెప్పేసి అంటే మాత్రం ఏమైనా కాస్తో కోస్తో కొంతమంది నమ్మే అవకాశాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభిమానులు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకు బాగానే ఉంటుంది. కానీ తటస్థులు ఉంటారు చూసారా, ఆ తటస్థులు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అసలు ప్రధానంగా ప్రజల్లో అప్పుడు ఏం కొరవడింది? స్వేచ్ఛ. చక్కగా ఏ విషయమైనా సరే బహిరంగంగా ఒక విమర్శ చేయాలంటే చేయగల కెపాసిటీ అప్పుడు ఉండేదా? పొరపాటును కూడా లేదు. అసలు అంటే చాలు ఏదో దోమల మందు కొట్టే ఊర్లో దోమల మందు కొట్టి తిరిగే వాహనం ఉంటుంది, అట్లా తిప్పుతూ ఉండేవాళ్ళు ఆ పోలీస్ వెహికల్స్. ఆ రకంగా తిప్పి దొరికినట్టు వేసుకెళ్ళిపోవటం,
లోపల వేయటం. ఆ కేసు లేదు, ఈ కేసు లేదు. ఒరే దొంగ ఇసుకు తోలుతున్నారా బాబు అని చెప్పేసి ఎవరు ఆందోళన చేస్తే ఆయన తీసుకెళ్ళి చిరమండనం చేయటం, మాస్క్ అడిగితే ఆయన పిచ్చోడని ముద్ర వేయటం. ఇట్లాగనమాట. ఇట్లాంటి పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడ్డారు అని అంటే అసలు మొన్న ఎన్నికల్లో అంత కసిగా వాళ్ళు ఎందుకు వచ్చి ఓటు వేశారు? సంక్షేమ పథకాలు ఇస్తారనే. సంక్షేమ పథకాలకి ఆశపడి ఓట్లు వేసేవాళ్ళు వేరే వేరే ఊరుల్లో వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తాయా? రావుగా. అయినా వాళ్ళు పని కట్టుకొని వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకొని ఎందుకు వచ్చారు వాళ్ళు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలి అని ప్రజలందరూ కూడా మోకమ్మడిగా ఫిక్స్ అయిపోయి వచ్చారు ఆ రకంగా ఓటింగ్. ఎక్కడ చెన్నై, ఎక్కడ బెంగళూరు, ఎక్కడ హైదరాబాదు, అలా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చేసారు ఒక ఉద్యమంలాగా. అట్లాగే కొంతమంది అయితే విదేశాల నుంచి కూడా ఒక నెల రోజుల ముందే నుంచే వచ్చి వేశారు. సో వాళ్ళ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేవాళ్ళ. గతంలో ఎన్నడో లేనంత ఓటింగ్ పర్సెంట్ నమోదైంది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దాంట్లో కొంతమంది అసంతృప్తిగా ఉండవచ్చు. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని కేసులకు సంబంధించిన అంశాలు, అవినీతికి సంబంధించిన లేవనెత్తకపోవడంలో, వాళ్ళని పట్టుకోలేకపోవడంలో వైఫల్యం చెందారు, లేకపోతే కొంచెం జాప్యం జరుగుతుంది అనే భావనలో ఉండొచ్చు. కానీ పథకాలే అనేది మాత్రం చాలా వరకు దాన్ని మరి ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే మనం రాజధానికి సంబంధించి ఏం చేసాం? విధ్వంసం జరిగింది. రాజధానికి సంబంధించి ఇప్పుడు ఎలా జరుగుతుంది? డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, జరగట్లేదా? అలాగే ఈ పథకాలకు సంబంధించిందంటారా కొంతవరకు ఈ ప్రభుత్వం కొంచెం వెనకబాటులో ఉన్నమాట వాస్తవం. కానీ ఏదో రకంగా ఇప్పుడు తల్లికి వందనం వచ్చిన తర్వాత కాస్త ప్రజల్లో ఓకే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఆ నైజం అది కాదుగా, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కదా ఆయన చూసేది. ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మార్చాలి అనే ఉద్దేశం. ఎలా మార్చాలి అంటే ఉపాధి, ఇన్వెస్టర్స్ రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత సంస్థలు పెట్టాలి, దానివల్ల ఉపాధి లభించాలి, వాళ్ళ స్థితిగతులు మార్చాలి. అది వాళ్ళ యొక్క ఎజెండా. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, ఇమీడియట్గా అవ్వదు. మీరేం చేస్తారు? ఇన్స్టెంట్గా ఆ పూటకు 15,000 కొట్టేసామా, అయిపోయింది, తీసేయి. 5 ఏళ్ళు చేసింది అదే మనం. ఇక దానివల్ల ప్రజల్లో జీవితాలు ఏం బాగుపడినాయి? బాగుపడకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నారా? మరి ఉద్యోగాలు ఇచ్చేస్తే ఎంతోమంది జీవితాలు బాగుపడాయిగా. ఇవాళ నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. కానీ అప్పుడు మీరు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? మెగా డిఎస్ అన్నా వేసారా? లేదు. అదేమిటంటే ఆ సచివాలయాల గురించి మాత్రం చెబుతూ ఉంటారు. ఇక సో ఉన్న డిపార్ట్మెంట్లో మాత్రం ఏ శాఖకు సంబంధించి ఉద్యోగాలు లేదు. పోలీస్ కానిస్టేబుల్ లేవు, డిఎస్సి లేదు, ఏమి లేవు. కానీ బటన్ నొక్కుడు మాత్రమే చెబుతారు. ఇక అది డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాత్రం ఎత్తరు. సో దాని గురించి ఎత్తితే కూడా బాగుండేది. కేవలం బటన్ నొక్కుడు గురించి మాత్రమే చెప్పారు. అదేమిటండి ఈ పలావ్ బిర్యానీ ఫార్ములా ఉంటుంది కదా. సో ఇక ఎంతకాలం ఉన్నా కానీ వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలే తప్ప డెవలప్మెంట్ గురించి ఏ రోజు వాళ్ళ నోట్ల నుంచి మాట వస్తుంది అని చెప్పేసి మనం ఆశపడతాం కూడా అది అత్యాశ అవుతుందేమని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లాభమా, బాబు గారి వల్ల నష్టమా, ఇదో విచిత్రమైన మరి ఆలోచన ఏంటి మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.